ఓం శాంతి 4/1/2026 రివైజ్ అవ్యక్త బాప్తాద యొక్క మహావాక్యాలు 30/11/2008 ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనస సకాశు ద్వారా సుఖశాంతుల దోసిలిని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏ మహానతను చేశారు? దేనినైతే ప్రపంచం అసంభవము అని అంటుందో దానిని సహజంగా సంభవం చేసి చూపించారు. అదే పవిత్రత వ్రతం. మీరందరూ పవిత్రత వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్దాదా ద్వారా పరివర్తన యొక్క దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవడం అనగా మీ వృత్తిని పరివర్తన చేసుకోవడం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమంతా సోదర ఆత్మలము అని సంకల్పం చేశారు. ఈ వృత్తిని పరివర్తన చేసుకునేందుకు భక్తిలో కూడా చాలా విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ తండ్రి ద్వారా దృఢ సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. అంతేకాక పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు పరమాత్మ ప్రాప్తులు లభిస్తూ ఉన్నాయి. మహాత్ములు దేనినైతే కఠినము అని భావిస్తారో, అసంభవము అని భావిస్తారో, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం, ఆ పవిత్రతను మీరు స్వధర్మము, నా ఆత్మధర్మం, నేను ఆత్మ జ్యోతి, ఇతరులు జ్యోతి. ఆత్మ అంటే ఆత్మ జ్యోతి జ్యోతి, ఇంకా అపవిత్రత ఎక్కడ ఉంటుంది? ఇలా భావిస్తారు మీరు మీ స్వధర్మంగా. బాప్దాదా చూస్తున్నారు. చాలామంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేస్తారో ఆ దృఢ సంకల్పము ద్వారా ప్రాక్టికల్లో పరివర్తన చూపిస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న ఇలాంటి మహాన్ పిల్లలకు బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా మనస వాచ కర్మణ వృత్తి దృష్టి ద్వారా అన్నింటిలో పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా. పవిత్ర వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడాలి. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేయాలి. జ్యోతి స్వరూపంగా బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనస్సు, మాట, కర్మలో పవిత్రత. పవిత్రత లేదు అంటే బ్రాహ్మణ జీవితానికి ఏదైతే గాయనం ఉందో సదా పవిత్రత బలము ద్వారా స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకోగలరు. ఏ ఆశీర్వాదం ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషం ఇస్తారు. పవిత్ర ఆత్మకు 3 విశేషమైన వరదానాలు లభిస్తాయి. ఒకటి, స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకుంటారు. తద్వారా సహజంగా తండ్రికి ప్రియంగా అయిపోతారు. 2, వరదాత తండ్రికి నియరెస్ట్ దగ్గరగా మరియు డియరెస్ట్ బిడ్డగా ప్రియమైనటువంటి బిడ్డగా అవుతారు. కనుక తండ్రి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఒకటి, స్వయానికి వరదానాలు ఇచ్చుకోవడం అంటే మంచిగా అనుకోవడం. మంచిగా నడిచినప్పుడే మంచిగా అనిపిస్తుంది మనకు మనం. మరి అప్పుడు తండ్రికి సహజంగా ప్రియం, మరి తండ్రికి కూడా దగ్గరగా ఉంటారు, ప్రియంగా ఉంటారు. కాబట్టి బాబా నుండి ఆశీర్వాదాలు ఎప్పుడూ ప్రాప్తిస్తూనే ఉంటాయి. 3, బ్రాహ్మణ పరివారానికి ఎవరైతే విశేషంగా నిమిత్తమయ్యారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మీ శ్రీమతం ప్రకారం నడుచుకునే దాన్ని బట్టి ముగ్గురి ఆశీర్వాదాల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. కనుక మీరందరూ కూడా పవిత్రత బలాన్ని మరియు పవిత్రత ఫలమును సదా అనుభవం చేస్తున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. సదా ఆత్మిక నశ, మనస్సులో ఆత్మిక గర్వం ఉంటుందా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఎప్పుడైతే అమృత వేళలో తండ్రిని కలుస్తారో, ఆత్మిక సంభాషణ చేస్తారో,
బాబాకి ఎంత నమ్మకం చూడండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అమృత్ వేళ లేవడం, బాబాతో కలవడం, ఆత్మిక సంభాషణ చేయడం. మరి ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖం యొక్క ఫలం లభిస్తుందో అది ఉండడం లేదు అని అంటారు. అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. ఎందుకంటే పవిత్రత యొక్క ఫలం, పవిత్రతను పాటించినందుకు అతీంద్రియ సుఖం ఖచ్చితంగా లభిస్తుంది. కనుక నేనెవరు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సదా అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు మాత్రమే ఉంటున్నారా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? మీరందరూ మీ పేర్లు వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బీకే ఫలానా, బీకే ఫలానా అని వ్రాస్తారు కదా! అంతేకాక మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా! మేం మాస్టర్ సర్వశక్తివంతులమని ఎవరైతే భావిస్తున్నారో, అప్పుడప్పుడు కాదు సదా భావించేవారు చేతులెత్తండి. సదా చూసుకోండి, ఆలోచించండి. సదా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తడం లేదు. కొంతమంది ఎత్తుతున్నారు. టీచర్లు చేతులెత్తండి. సదా ఉన్నారా? ఊరికే ఎత్తకండి. ఎవరైతే సదా ఉన్నారో వారే ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పాండవులు చేతులెత్తండి. వెనుక ఉన్నవారు ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పూర్తి సభ అంతా చేతులెత్తడం లేదు. మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులైతే మరి ఆ సమయంలో మేమెందుకో సుఖమే అనుభవం చేయలేదు అతీంద్రియ సుఖము అంటే ఆ శక్తులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మాస్టర్ అంటేనే తండ్రి కంటే ఉన్నతమైన వారు అని అర్థం. కనుక చెక్ చేసుకోండి. తప్పకుండా పవిత్రత పునాదిలో కొంత బలహీనత ఉంటుంది. ఏ బలహీనత ఉంది? మనస్సులో అనగా సంకల్పంలో బలహీనత ఉందా? మాటలో బలహీనత ఉందా? లేక కర్మలో బలహీనత ఉందా? లేక స్వప్నంలో కూడా బలహీనత ఉందా? చెక్ చేసుకోండి. ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనస్సు, మాట, కర్మ, సంబంధము, సంపర్కము, స్వప్నము స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని పరివర్తన చేసుకోవాలి అనే వ్రతాన్ని తీసుకున్నప్పుడు మీ మనస్సును కంప్లీట్‌గా మార్చుకోవాలి. ఇక అప్పుడప్పుడు బాగున్నా అనేది ఎందుకు వస్తుంది? సమయాన్ని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటున్నారు. అంతేకాక అకస్మాత్తు యొక్క పాఠమైతే అందరికీ పక్కా అయింది. ఏది జరిగినా అకస్మాత్తుగా వస్తుంది అని. కనుక పునాది బలహీనంగా ఉండడం అనగా పవిత్రతలో పవిత్రత అంటే బ్రహ్మచర్యం ఒకటే కాదు, అన్ని ప్రకారాలుగా బాబా చెప్తూ ఉన్నారు. బలహీనత ఉండడం, ఒకవేళ మాటలలో కూడా శుభ భావన శుభ కామన లేకుంటే పవిత్రతకు వ్యతిరేకంగా ఉండడం, ఇలా ఉంటే కూడా సంపూర్ణ పవిత్రత ద్వారా పొందే సుఖం అనగా అతీంద్రియ సుఖము అనుభవం అవ్వదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం అసంభవాన్ని సంభవం చేయడం. అందులో అంత ఇంత అనే మాట రాదు, కానీ ఎంత ఉండాలో అంత ఉండడం లేదు. కనుక రేపు అమృత వేళలో, రేపు అంటే బాబా చెప్తూ ఉన్నారు, ఈరోజు మురళి చెప్పినప్పుడు 30వ తారీఖు 11వ నెల 2008 సంవత్సరంలో అప్పుడే రేపు ఇలా ఉండాలి అన్నారు. ఇప్పుడు 2026లో ఉన్నాం. కనుక ఇప్పుడైనా అమృత వేళలో విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరుల గురించి మీకెందుకు ఆలోచన? ఆలోచించకండి. ఇతరులను అస్సలు చూడకండి. కానీ నేను ఎంత శాతంలో పవిత్రత, వ్రతాన్ని నిభాయిస్తున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. 4 విషయాలను చెక్ చేసుకోండి. 1 వృత్తి, 2 సంబంధ సంపర్కంలో శుభ భావన, శుభ కామన. వీరైతే ఇలాంటి వారే అని అనుకోరాదు, కానీ అట్లాంటి ఆత్మల పట్ల కూడా శుభ భావన ఉండాలి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులము అని అంగీకరించారు. అలానే ఉన్నారు కదా! మేము విశ్వ పరివర్తకులము అని భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులో అయితే చాలా బాగా చేతులెత్తారు. శుభాకాంక్షలు. కానీ బాప్దాదా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అడగమంటారా? మీరందరూ విశ్వ పరివర్తకులైనప్పుడు
విశ్వ పరివర్తనలో ప్రకృతి యొక్క 5 తత్వాలు కూడా వచ్చేస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు. కానీ స్వయాన్ని, సాథీలను, పరివారాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అనగా విశ్వం అంటే ఆత్మలను, ప్రకృతిని అన్నింటినీ పరివర్తన చెయ్యాలి. కనుక మీ ప్రతిజ్ఞను గుర్తుంచుకోండి. మీరందరూ తండ్రితో చాలా సార్లు ప్రతిజ్ఞ చేశారు కానీ బాప్దాదా చూస్తూ ఉన్నారు. సమయం చాలా వేగంగా వస్తోంది. అందరి పిలుపులు చాలా పెరిగిపోతున్నాయి ప్రపంచంలో దుఃఖంలో ఉండేవారి పిలుపులు. మరి ఆ పిలుపులు వినేవారు, పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా! బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పరోపకారులుగా లేక విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు 3 మాటలను సమాప్తం చేయాల్సి వస్తుంది. ఆ 3 మాటలేమిటో మీకు తెలుసు. తెలుసుకోవడంలో అయితే మీరు తెలివైన వారు. మీరందరూ తెలివైన వారు అని బాప్దాదాకు తెలుసు. ఒకటి పరచింతన, రెండవది పరదర్శన, మూడవది పరమతము. ఈ 3 పర అనే మాటలను సమాప్తం చేస్తే పరోపకారిగా అవుతారు. మీకు ఇతరుల గురించి చింతన వద్దు. అది పరదర్శనము వద్దు. ఇంకొకటి పరమతం ఇతరులు చెప్పినట్టు వద్దు. బాబా చెప్తారు శరీరాన్ని కూడా పరాయి లిస్ట్‌లోకి వేయండి అని. ఆత్మకి ఏది ఉపయోగమో అది మాత్రమే ఉండాలి. పరోపకారీలుగా కావాలి. ఈ 3 మాటలే మీకు విఘ్న రూపంగా అవుతాయి. పరచింతన, పరదర్శనం, పరమతం. గుర్తు ఉంది కదా! క్రొత్త విషయం కాదు కనుక రేపు అమృత వేళ చెక్ చేసుకోండి. బాప్దాదా కూడా చక్కర్ వేసేటప్పుడు, తిరిగేటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా, పిలుపుల ప్రమాణంగా ప్రతి దుఃఖీ ఆత్మకు మనస శక్తి సకాశ ద్వారా సుఖశాంతుల దోసిలి ఇచ్చే అవసరం ఉంది. కారణం ఏమిటి? బాప్దాద అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని అకస్మాత్తుగా మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే పిల్లల పైన ప్రేమ అయితే ఉంది కదా! అంతేకాక పిల్లల జతలో వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళరు. తోడుగా వెళ్తారు కదా! తోడుగా వెళ్తారా? ముందు కూర్చున్నవారు చేతులెత్తడం లేదు. మీరు వెళ్ళరా? వెళ్ళాలి కదా! బాప్దాదా కూడా పిల్లల కారణంగా వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీలోని మీ దాదీలు, మీ విశేషమైన పాండవులు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. మేమంతా తోడుగా వెళ్తాము అని వారు కూడా మనస్సులో పక్కా ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది కాదు అందరూ తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ చేశారు కనుక రేపు అమృత వేళ ఏ విషయంలో లోపముంది అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మనస్సులో ఉందా? నా మాటలలో ఉందా లోపం? లేక కర్మలోకి రావటం లేదా అని చెక్ చేసుకోవాలి. బాప్దాద ఒకసారి అన్ని సెంటర్లు చక్కర వేశారు, తిరిగారు. ఏం చూశానో చెప్పమంటారా? ఏ మాటలో లోపముంది? ఒక్క సెకండ్‌లో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇందులో లోపముంది అని కనిపించింది. సెకండ్‌లో పరివర్తన అయ్యి ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో. ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెట్టరో, అప్పటి వరకు ఏమేం జరుగుతాయో తెలియదు. బాప్దాదా వినిపించారు చివరి సమయంలో చివరి ఒక్క సెకండ్‌లో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఏం చూసారు? పెట్టాల్సిందేమో ఫుల్ స్టాప్. కానీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి బదులు కామా పడిపోతుంది. ఇతరుల విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇదెందుకు జరుగుతుంది? ఇదేమవుతుంది? ఇలా ఎందుకున్నారు? ఇందులో ఆశ్చర్యార్థకం కూడా పడిపోతుంది. అవునా? ఇలా ఉండొచ్చా? ఇలా చెయ్యొచ్చా? ఎందుకిలా జరుగుతున్నాయి? ఇలాంటి ఆశ్చర్యార్థకాలు. కనుక ఫుల్ స్టాప్ పడదు కానీ కామ, ఆశ్చర్యార్థకం ఇంకా అంతేకాక ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నార్థకాల క్యూ ఏర్పడుతుంది. అంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి బదులు కామ అంటే కొనసాగిస్తూ ఉంటారు ఆ విషయాలను. ఆశ్చర్యము వస్తూ ఉంటుంది. ప్రశ్నలు వస్తాయి. కనుక ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంత మతి సో గతి అంతిమంలో కూడా మీ గతి శ్రేష్టంగా ఉండదు. ఉన్నతంగా కాదు. కనుక బాప్దాదా హోంవర్క్ ఇస్తున్నారు. విశేషంగా రేపు అమృత వేళ చెక్ చేసుకోవాలి. మరియు చెక్ చేసుకొని వెంటనే చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఇప్పుడు 18 జనవరి వరకు
సెకండ్‌లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసాన్ని పదే పదే చేయండి. బాబా జనవరి నెల గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జనవరి నెలలో అవ్యక్త మాసంలో ఉన్నాం. ఇప్పుడు సెకండ్‌లో ఫుల్ స్టాప్ పెట్టేయండి 18వ తారీఖు. అంత లోపల అంటే ఇప్పటి నుండి. జనవరి మాసంలో అందరికీ తండ్రి సమానంగా ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి కదా! కనుక జనవరి 18న అందరూ మీ రిజల్ట్‌ను చీటీపై వ్రాసి బాక్స్‌లో వేయండి. ఫుల్ స్టాప్ పెట్టారా? లేక ఇతర గుర్తులు, కామాలు, క్వెషన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు ఇలా పెట్టారా? అలా వస్తున్నాయా మీలో? మరి ఇష్టమేనా? ఇష్టమేనా? భుజాలు కదపండి. ఎందుకంటే బాప్దాదాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది కనుక ఒంటరిగా వెళ్ళాలనుకోరు. మరేం చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఢీలా ఢాలా పురుషార్థము సఫలతనిప్పించలేదు. చేస్తున్నాంలే, అవుతున్నాంలే, అవుతాంలే ఇలాంటిది సాధారణ పురుషార్థం. సఫలత పొందలేరు అంటున్నారు బాబా. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, సత్యత, రాయల్టీ అని అంటారు. మీ రాయల్టీని గుర్తు చేసుకోండి. అనాది స్వరూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశంలో విశేషాత్మలుగా ఉన్నారు. ఆకాశంలో ఎలాగైతే విశేషమైన నక్షత్రాలు మెరుస్తాయో అలా మీరు తండ్రి జతలో అనాది రూపంలో పైన విశేషమైన నక్షత్రాలుగా మెరుస్తూ ఉంటారు కనుక మీ అనాది కాలంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. తర్వాత సత్యుగంలోకి వచ్చినప్పుడు దేవతా రూపంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి శిరస్సుపై రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చినప్పుడు కూడా మీ చిత్రాల వంటి రాయల్టీ మరెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు, ధర్మాత్ముల చిత్రాలు కూడా తయారవుతాయి కానీ మీ చిత్రాలకు జరిగే పూజ, మీ చిత్రాలలోని విశేషత ఎంత రాయల్‌గా ఉంది. చిత్రాలను చూస్తూనే అందరూ సంతోషిస్తారు. చిత్రాల ద్వారా కూడా చాలా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ రాయల్టీ అంతా పవిత్రతదే. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారం. పవిత్రతలోని లోపం సమాప్తం అయిపోవాలి, అయిపోతుంది. ఆ సమయంలో వైరాగ్యం వచ్చేస్తుంది కనుక అయిపోతుందిలే అని అనుకోరాదు. చాలా మంచి మంచి మాటలు కూడా వినిపిస్తారు బాబా. అయిపోతుంది బాబా, మేము తయారైపోతాం, మీరు చింత చేయకండి అని అంటారు. కానీ బాప్దాదా ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరిని సంపన్నంగా చేయాలి అని అనుకుంటున్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. వ్యర్థ సంకల్పాలు మీలో వస్తూ ఉంటే కూడా బ్రాహ్మణులలో అవి కూడా ఆ పవిత్రత క్రింద లెక్కింపబడతాయి. వ్యర్థమైన మాటలు, క్రోధం యొక్క అంశము, దేనినైతే ఆవేశమని అంటారో అలాంటి ఆవేశంతో కూడిన వ్యర్థ మాటలు కూడా సమాప్తమైపోవాలి. మీ సంస్కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే దూరం నుండే మిమ్మల్ని చూసి పవిత్రత యొక్క వైబ్రేషన్లు తీసుకోవాలి. ఎందుకంటే మీ వంటి పవిత్రత అనగా ఇప్పటి పవిత్రత ఫలితంగా ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం, డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది. ఎవరైనా పిల్లలు మొదటిసారి వచ్చినప్పుడు బాప్దాదా నుండి ఏ వరదానం లభిస్తుంది గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. కనుక 2 విషయాలు. ఒకటి పవిత్రత, 2 ఫుల్ స్టాప్ అనగా యోగి. ఇష్టమేనా? బాప్దాదా అమృత వేళలో చక్కర వేస్తారు. సెంటర్‌లకు కూడా చక్కర వేస్తారు. బాప్దాదా అయితే ఒక్క సెకండ్‌లో నలువైపులా తిరగగలరు. కనుక ఈ జనవరి అవ్యక్త మాసంలో ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ, అవ్యక్త మాటలను పెంచుకోండి. జనవరి 18న బాప్దాదా అందరి రిజల్ట్ చూస్తారు. ప్రేమ ఉంది కదా! కావున 18 జనవరి అమృత వేళ నుండి ప్రేమ యొక్క విషయాలే మాట్లాడతారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు? అందరూ ఫిర్యాదు చేస్తారు ఈ విషయంలో. సాకారంలో ఉంటూ తండ్రి సమానంగా ఎప్పటి వరకు అవుతారు అని తండ్రి కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ప్రేమ కూడా ఇస్తున్నాను. కేవలం అటెన్షన్ మాత్రమే ఇప్పించడం లేదు. ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే
ఒక బిడ్డ కూడా ఉండిపోరాదు. అంటే పరివర్తన కాకుండా అని తండ్రి కోరుకుంటూ ఉన్నారు. ప్రతి కర్మ చేసేటప్పుడు శ్రీమతం ప్రకారం నడుస్తున్నానా? ఇది శ్రీమతం ప్రకారం నడవబోతున్నానా? తర్వాత కూడా శ్రీమతం ప్రకారం నడిచానా? ఇలా చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ కొరకు ఏ శ్రీమతం లభిస్తుందో తండ్రి నుండి అలా నడుస్తున్నానా? ఫస్ట్ నడవాలి. నడవడానికి ముందే ఆలోచన రాకముందే, మాటలు రాకముందే, కర్మ చేయకముందే, దృష్టి వెళ్ళకముందే ప్రతి సెకండ్ యోచన ఉండాలి. నేను శ్రీమతం ప్రకారం నడవబోతున్నానా, నడిచి తీరాలి అనుకోండి. తర్వాత ఆ పనులైన తర్వాత చెకింగ్ చేసుకోవాలి. మళ్ళీ నడిచానా? దృఢంగా ఉన్నారు కదా! తోడుగా వెళ్ళాలి కదా! వెళ్ళాలనుకునేవారు చేతులెత్తండి వెళ్ళాలా? మంచిది. టీచర్లు వెళ్ళాలా? వెనుక ఉన్నవారు, కుర్చీలో ఉన్నవారు, పాండవులు చేతులెత్తండి. సమానంగా అయినప్పుడే చేతిలో చేయి వేసి వెళ్తారు కదా! చేయాల్సిందే, తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేయండి. 15, 20 రోజులు ఈ దృఢత ఉంటుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా కొద్దిగా సోమరితనం వచ్చేస్తుంది. కనుక సోమరితనాన్ని సమాప్తం చేయండి. ఎక్కువలో ఎక్కువ ఒక నెల పూర్తి ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది, దృఢత ఉంటుంది. మళ్ళీ ఒక నెల తర్వాత కొద్ది కొద్దిగా సోమరితనం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తం అవుతుంది కనుక దేనిని సమాప్తం చేస్తారు? సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా? లేక సంవత్సరంతో పాటు ఏ సంకల్పంలో, ఏ ధారణలో బలహీనత ఉందో దానిని కూడా సమాప్తం చేస్తారా? చేస్తారు కదా! ఇందులో చేతులెత్తరా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ఆటోమేటిక్ రికార్డ్ హృదయంలో మ్రోగుతూ ఉండాలి. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అంటే తయారై వెళ్ళిపోవాలి. కేవలం వెళ్ళటమే కాదు కానీ రాజ్యంలో కూడా రావాలి. మంచిది. బాప్దాదాను కలుసుకునేందుకు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి, లేచి నిల్చోండి. మొదటిసారి వచ్చిన వారికి విశేషమైన శుభాకాంక్షలు ఇస్తున్నాం. లేటుగా వచ్చారు కానీ టూ లేట్‌లో రాలేదు. తీవ్ర పురుషార్థం యొక్క వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. చేస్తాము ము ము అని అనకండి. చేయాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్‌లో రావాలి. నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్తాద యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇముడ్చుకున్నందుకు శుభాకాంక్షలు. బాప్తాద ఎప్పుడు వచ్చినా నలువైపులా ఉన్న పిల్లలు ఈమెయిల్స్ లేక లెటర్స్ లేక భిన్న భిన్న సాధనాల ద్వారా ప్రియ స్మృతులు పంపిస్తారు అని బాప్దాదాకు తెలుసు. బాప్దాదాకి ఎవరైనా వినిపించే ముందే మీ అందరి ప్రియ స్మృతులు నా దగ్గరకు చేరుకునేస్తాయి. ఎందుకంటే అపురూపమైన పిల్లలు ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారి కనెక్షన్ చాలా వేగంగా తండ్రి దగ్గరకు చేరుకుంటుంది. మీరు 3, 4 రోజుల తర్వాత సన్ముఖంలో ఇక్కడ కలుసుకుంటారు కానీ ఎవరైతే సత్యంగా పాత్రులైన ఆత్మలు ఉంటారో వారి ప్రియ స్మృతులు అదే క్షణంలో బాప్దాద వద్దకు చేరుకుంటాయి. మరి అపురూపంగా ఉండాలి. బాబాకి ఇష్టము అంటే ప్రేమ కలగాలి అంటే బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే సంకల్పం చేసిన తక్షణం బాబా వద్దకు వెళ్ళిపోతాయి. కనుక ఎవరైతే మనస్సులో కూడా స్మృతి చేశారో సాధనాలు లభించలేదు వారి ప్రియ స్మృతులు కూడా చేరుకున్నాయి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి పదమా 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 రెట్లు ప్రియ స్మృతులను బదులుగా ఇస్తున్నారు. ఇకపోతే నలువైపులా ఇప్పుడు 2 విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు బాబా ఎన్నిసార్లు చిన్న పిల్లలకి ఇంట్లో వారు ఎలా గుర్తు చేస్తారో అలా చేస్తూ ఉన్నారు. ఒకటి ఫుల్ స్టాప్. 2 సంపూర్ణ పవిత్రత. మనస్సు, వాక్కు, కర్మ, దృష్టి, సంబంధ సంపర్కం అన్నింటిలో సంపూర్ణ పవిత్రతను పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయాలి. బలహీనంగా ఉన్న వారిని కూడా మీరు సహయోగం ఇచ్చి తయారు చేయండి. ఇది చాలా గొప్ప పుణ్యం. పవిత్రంగా తయారు చేయడం. వారిని అలాగే వదిలేయకండి. వీరు ఇలాంటి వారే, వీరు మారనే మారరు అని శపించడం అది. అలా శపించకండి.
పుణ్యకర్మ చేయండి. మార్చి చూపిస్తాం. మారాల్సిందే అని వారి ఆశలను పెంచండి. క్రింద పడిన వారిని ఇంకా పడేయకండి. వారు నడుచుకోలేదు అంటే క్రింద పడ్డారు అని. మీరనుకుంటున్నారు వారిని గురించి అలాగే. నేనేం ఊరికే అనలేదు. వాళ్ళలాంటి వారు కాబట్టి అనుకున్నా, అన్నా కాదు. అది మీరు ఆలోచన చేస్తే ఇంకా క్రింద పడేసినట్టవుతుంది. అలా పడేయకండి. ఆధారం ఇవ్వండి. శక్తి ఇవ్వండి. మంచి భావన పెట్టండి. ఎందుకు మారరు? మారి తీరుతారు. మారి తీరుతారు. మరి మార్చడానికే కదా బాబా తన బిడ్డగా చేసుకున్నారు. స్వర్గంలోకి పంపించాలి అంటే ఇక్కడ మారాలి కదా! మారుతారు. ఇలా శుభ భావన, శుభ కామనతో ఆధారం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. అచ్చా! నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పెంచే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ స్వరూపంగా చేసుకునే మహానాత్మా భవ. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కాలలోకి వచ్చినా కేవలం ఇది తండ్రి సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మొదట పోల్చి చూసుకోండి. తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ఈ విధంగా మాట్లాడబోతున్నాను, ఈ విధంగా కర్మ చేయబోతున్నాను. ఇలాగా సంకల్పం చేసి ఇది బాబా సమానంగానే చెయ్యాలి అనుకొని చెయ్యండి. తర్వాత అలా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు స్థూలంగా కూడా చాలామంది ఆత్మలలో మొదట చెక్ చేసి తర్వాత స్వీకరించే సంస్కారం ఉంటుంది. ఇప్పుడు రాజులు, అంతెందుకు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వారు భుజించే భోజనాన్ని కూడా ఫస్ట్ చెక్ చేసి తర్వాతనే వారికిస్తారు. ఎందుకంటే అందులో ఏదైనా కలిపి ఉన్నారేమో అని. అలాగా మనం కూడా ఈ రావణుడి యొక్క సంస్కారం, శూద్ర సంస్కారం మిక్స్ అయి ఉంది అంటే అది ఇప్పుడే పతనం చేసేసింది. ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నారు బాబా, బాగుపడుతూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కారం వస్తే ఇంకా క్రిందికి పడడమే కదా! కాబట్టి చెక్ చేసుకోవాలి. ఏదైనా కలుస్తోందా శూద్ర సంస్కారం, పాత గుణాలు. తర్వాత మీరు స్వీకరించండి. అంటే అలా నడుచుకోండి చెక్ చేసి. అదేవిధంగా మీరు మహాన్ పవిత్రాత్మలు కనుక చెకింగ్ మిషనరీని తీవ్రం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా ఎప్పటికీ మీరు చెకింగ్ చేసుకున్న తర్వాతనే ఆ పని చేయండి. పని అయిన తర్వాత తక్షణం మళ్ళీ చెక్ చేసుకోండి అలా నడిచామా లేదా. ఇది మీ సంస్కారంగా, నిజమైన సంస్కారంగా తయారు చేసుకోండి. ఇదే అన్నింటికంటే గొప్ప మహానత. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి చాలా పట్టుదల, దృఢత్వంతో ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. స్లోగన్: సంపూర్ణ పవిత్రంగా మరియు యోగిగా అవ్వడమే బాప్దాదా స్నేహానికి రిటర్న్ ఇవ్వటం. అలా నడుచుకోవాలి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో లేక వస్తాయో, ప్రకృతి యొక్క 5 తత్వాలు మంచి రీతిగా మిమ్మల్ని కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ అవస్థను అభ్యాసం చేసే ఆత్మలు అచల్ అడోల్‌గా ఉండి పాస్వితానర్‌గా అయ్యి అన్ని విషయాలను సహజంగా దాటుకుంటారు. కనుక నిరంతర కర్మ యోగి, కర్మతో పాటు యోగం, నిరంతరము సహజ యోగి, నిరంతర ముక్త ఆత్మ, అన్నింటి నుంచి విడుదల పొందినటువంటి ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుండే అనుభవంలోకి తీసుకురావాలి. ఓం శాంతి.